అందరికీ శరార్థుల్లో బాలన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఏముంటాయి నెత్తిరాతలు గీతలే కదా, సుడు హెడ్లైన్స్. రైల్వే స్టేషన్ను కొలాయించిండు పీఎం నరేంద్ర మోడీ. అయోధ్యల గాలి మోటార్లు ఎగరేతందుకు ఎయిర్పోర్టు రెడీ. కొత్త బస్సుల ముచ్చట చెప్పిన పొన్నం ప్రభాకరు. ఇక తెలంగాణ ప్రయాణికులు ఉండాలన్నట బేఫికర్. పర్యటన కోసం బయలుదేరిండు ఏపీ ముఖ్యమంత్రి సారు. భుజం మీద ఎత్తుకొని బుడ్డ పిల్లగానికి పెట్టిండు పేరు. సమ్మె చేసుకుంటా సాఫ్ సఫాయిలు చూపెడుతుండ్రట సత్తా. మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ సారు ఎత్తిపోసిండు చెత్త. ఆడోళ్లను కూడా తిట్టిండట పోలీస్ కానిస్టేబుల్ బాగా తాగి. కొలువు కూడా కొట్టుకున్నాడట ఏం సోయి లేకుండా వాగి. రాములవారు కూడా అనుకోలేదు కావచ్చు అయోధ్య నగరంలో అనిగానం సౌలతులు అవుతాయని. ఏం అభివృద్ధి. భారతదేశంలో ఎక్కడ చూసినా అయోధ్య రాములవారి గురించే మాట్లాడుకుంటున్నారు. యూట్యూబ్ సోషల్ మీడియాలనైతే అవిడి గురించే చర్చ నడుస్తుంది. మోడీ సార్ కూడా అయోధ్యకు పోయిండు, ఏమేం చేసిండో చూద్దాం పరి. ఢిల్లీ నుంచి గాలి మోటార్లో వచ్చిన మోడీ సార్కు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సారు పువ్వుల గుత్తి చేతుల పెట్టి స్వాగతం పలికిండు. ఇక మోడీ సారు అయోధ్యలో అడుగు పెట్టుడుతోటి అక్కడోళ్ళు మురిసి ముప్పందుమయ్యారు అనుకోరాదుండ్రి. మరి రామమందిరం నిర్మాణం కోసం సారదార పోసిన చెమట మామూలుదా? ఆయన కష్టానికి ప్రతిఫలమే రామమందిరం కట్టడం కదా. ఆడికెళ్ళి అన్ని చూసుకుంటా కదిలిన మోడీ సారు రైల్వే స్టేషన్ ను రిబ్బన్ కటింగ్ చేసి కొలాయించిండు. అట్లనే పనిల పని ఆకాశంలో ప్రయాణం కట్టి అయోధ్యకు వచ్చే భక్తుల గాలి మోటార్లు ల్యాండ్ అయ్యేందుకు కూడా గాలి మోటార్ల డిపోను కూడా ఓపెనింగ్ చేసిండు. ఇక ఈ రెండు సౌలతులు అవ్వుడుతోటి బస్సుల్లా లారీల్లా ఆలస్యంగా వచ్చుడు అనిపిస్తే సీదా రైళ్లల్లా గాలి మోటార్లలా ప్రయాణం కట్టి కారణ జన్ముడు రాముల వారిని దర్శించుకొని పోవచ్చని అనుకుంటున్నారట ఈ ముచ్చట తెలిసిన భక్తులు. తెలంగాణలో ప్రీ బస్సు పథకం పెట్టుడేమో కానీ ఏ డిపార్ట్మెంట్కు దక్కని అదృష్టం మాత్రము ఆర్టీసీ డిపార్ట్మెంట్కు బంకలెక్కనే పట్టుకున్నట్టే దక్కింది. అట్లా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అగో ఈడికే నష్టాలు నడుస్తుందని కొందరు అంటుంటారు. నువ్వేందే అదృష్టం అంటున్నావు అంటారా? నష్టాల ఉన్నా కష్టాల్లో ఉన్నా కూడా ఇట్లా కలిసి వస్తుంది. మరి పొన్నం సారు రవాణా శాఖకు మంత్రి అవుడేమో కానీ ఆ శాఖ రాతనే మారిపోతున్నది. ముఖ్యంగా ఆర్టీసీకి అయితే ప్రగతి చక్రం పంపుచారు లేకుండా పరుగులు పెడుతుంది. ఇప్పటి ముచ్చట ఏంటంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 బస్సులు విడుదల చేసిండు పొన్నం సారు. ప్రీ బస్సు సౌలతులు అయినప్పటి నుంచి బస్సులు తక్కువ చేస్తుండ్రు, యాళ్లకు వచ్చేటి కూడా వస్తలేవు, అంత జూట. మీది మాటలకే ప్రీ బస్ అని సోషల్ మీడియాలో కొంత చర్చ నడిచే కదా, అదంతా ఉత్తముచ్చటనట. బస్సులు తక్కువ పడ్డాయని చెప్పేదందుకు ఇట్లా మళ్ళీ 80 విడుదల చేసినట్టున్నారు. అన్నట్టు అందులో 30 ఎక్స్ప్రెస్ బస్సులు, 30 రాజధాని బస్సులు, 20 లహరి నాన్ ఏసీ బస్సులు చేస్తున్నట్టు ఆర్టీసీ పెబ్బ సజ్జనార్ సార్ చెప్పుకొచ్చిండు. ఇంకా కొన్నొద్దులనే హైదరాబాద్ పట్టణంలో తిరిగేందుకు ఇంకో 1000 కరెంటు బస్సులు తెస్తామని కూడా అంటుర్రు. వచ్చే బస్సులలోనన్న ప్రీ సౌలతులతోని తక్కువ పడుతున్న మొగోళ్లకు సీటు దొరికేటట్టు చేస్తారో లేదో చూడాలంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి సారు పిల్లలకు పేర్లు పెడుతున్నాడట. అగో నామకరణం చేయాలంటే జాతకాలు చూడాలి, తిథులు చూడాలి, వారాలు చూడాలి, గడియలు చూడాలి, గంటలు చూడాలి, గంటల పంచాంగాలు చూడాలి, సుక్కల లెక్కలు రాసి నక్షత్రాలు చూసి జన్మనామం ఏమొచ్చిందని తెలుసుకొని దానికి తగ్గట్టు పేరు పెట్టాలి. మరి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సారు చూసిండా? ఏమో పేరైతే పెడుతుండు, ఏం పేరు పెట్టిండో అరుచుకుందాం పారి. ఏం పేరు పెట్టాలా బాని పేరు? ఏం పెట్టమంటారు పేరు? ఏం పేరు నీ పేరు పెడదాం? అది పేరు పెడదాం. ఇన్నరు కదా ఏం పేరు పెట్టాలబ్బా నీ పేరు అని. నాయన పేరు రాజశేఖర్ కదా, రాజశేఖర్ అనే పెడదామని చెప్పిండు. పిల్లగాన్ని ఎత్తుకొని జబ్బ మీద వేసుకొని ఈపుల నిమురుతుంటే బుడ్డోనికి ముఖ్యమంత్రి చెయ్యి సల్లగా దాకినట్టున్నది, సప్పుడు చేస్తలేడు. అసలైతే ఆ పిల్లగానికి 5 నెలలు ఉంటాయట. మరి ఇన్ని నెలల బట్టి 21 దినం చేయలేదా? లేకుంటే బారసాల చేసినప్పుడు ముఖ్యమంత్రి గారికి కారటిచ్చొస్తే పేర్లు పెట్టే పేరంటానికి వచ్చేందుకు వీలు కాలేదా? ఏమో అవన్నీ ఏం తెలియదు. 5 నెలల బట్టి పేరు పెట్టక ఊకుంటారా? మా పెట్టొచ్చు కానీ ముఖ్యమంత్రితోని కూడా ఓ ముద్దు పేరు పెట్టిపించుకుంటే బాగుంటుందని ఆ తల్లిదండ్రి ఇట్లా చేసిండ్రేమో అనుకుంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అన్నట్టు ఏడనో చెప్పలేదు కదా, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దిక్కు పోయిండు. ఆడ ఈ పేరు పెట్టే కార్యంగా అనిచ్చిండు. అన్నట్టు ఆనడమ కూడా ఓ పిల్లగానికి పేరు పెట్టమని అడిగితే దేవుడు అని పేరు పెట్టిండు. అప్పుడు కూడా ఇట్లనే వార్తల్లోకి ఎక్కిండు. మళ్ళా ఇప్పుడు ఇట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడే మాట మీదనే నిలబడతాట్టున్నాడు కదా. సీఎం అయిన కొత్తలు ఏమనే నా కోసం ట్రాఫిక్ ఆపకుండ్రి, నా కాన్వాయ్ కోసం ప్రజలకు ట్రాఫిక్ తిప్పలు ఉండొద్దని పోలీసులకు మరీ చెప్పే అన్నట్టే చేస్తున్నాడు అనేందుకు ఉదాహరణగా ఓ వీడియో సోషల్ మీడియాలో కాన్వాయ్ లెక్కనే రువ్వడి మీద తిరుగుతున్నది మనదాకొచ్చింది చూడురి.
ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటే రోడ్డు మీదకి గండు చీమెను కాదు కదా ఎర్ర చీమెను కూడా ఎక్కనియకుండా ఆపుతారు. మరి ముఖ్యమంత్రి అంటే మాటల అవసరమైతే సామాన్య జనం సాగు బతుకుళ్ళు ఉన్నా సరే సీఎం సార్ కాన్వాయ్ పోయినాకనే కదలాలని కొందరు కాకీలు కఠినంగా చెప్పుతుంటారు. తోకసాలు పొడుగుతా ట్రాఫిక్ నాపి మరి కాన్వాయ్కి తవ్విస్తుంటారు. అది అందరికి ఎరుకున్నదే కదా. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తే మాత్రము సామాన్య జనాలు సడకుల మీద ఎప్పటోళ్ళనే పోవచ్చు అనేటందుకు ఇగో ఈ అంబులెన్స్ కు సీఎం కాన్వాయ్ పక్కకు తప్పుకొని సైడ్ ఇచ్చుడు చూస్తేనే అర్థమవుతుంది. షబ్బాస్ అంటారు కూడా చూసినాక కుయ్యి 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 అని వస్తున్న అంబులెన్స్ కూత ఇనబడుతోనే సీఎం సార్ వెంటనే అగగగగగో అంబులెన్స్ వస్తుంది ఎవరికి ఆపతున్నట్టున్నది పక్కకుది అని డ్రైవర్తో అన్నడో ఏమో అంబులెన్స్కు తొవ్వ ఇచ్చిండట. ఇది చూసి అంతా రేవంత్ రెడ్డి సార్ను తారీఫ్ చేస్తుర్రు. ఇట్లుండాలే కదా సీఎం అని. మున్సిపల్ డిప్యూటీ మేయర్ పొరకశీపురు పట్టి చెత్తను పొట్టు సాఫ్ చేస్తున్నాడట. సాఫ్ సఫాయి కార్మికులు కదా సడాకులని సాఫ్ చేస్తున్నాడట. అగో మున్సిపాలిటీ కార్మికులతో దగ్గరుండి చేయించవలసిన డిప్యూటీ సారే చీపురు కట్ట పట్టుకునేది. సాఫ్ సఫాయి కార్మికులకు పనిలో అలవాటు ఇట్లా తప్పితే స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నాడా లేకుంటే కాగితాల మీద సంతకాలు పెట్టుడు కంటే కట్టె చీపురుతో చెత్త ఊడ్చుడే బాగుంటుంది అనుకున్నాడా ఏమో తెలుసుకుందాం పారి. పాత బట్ట పేలికలు అబ్రాస్ కాగితాలు అడ్డమైన వాసన వచ్చే చెత్త చెదారం అంతా కూడా పెంటకుప్ప కాడికి పోయి పెయ్యి వంచి మరీ పనిచేస్తున్నాడు. చుట్టుముట్టు అంతమంది నిలబడి చూస్తుండ్రు. కానీ ఒక్కలన్నా సాయం చేస్తలేరు అంటే ఫోటోలు వీడియోలు తీసేటోళ్ళు ఈయన ఒక్కడు చేయంగా మీరు అట్లనే చూడుండ్రు అని చెప్పినట్టుండ్రు కావచ్చు. తెల్లగా తలతల మెరిసే అంగేసుకొని చేతులకు నిండా గ్లౌజులు దొడుక్కొని ఎన్నల్లేంది ఎందుకు ఇట్లా ఇప్పుడే చేస్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రేటర్ విశాఖల సాఫ్ సఫాయి కార్మికులంతా సమ్మెలో ఉండ్రట. మాకు జీతాలు పెంచేదాకా డ్యూటీకి రామని జిద్దు మీద ఉన్నారట. ఆఫీసు పనులు ఆగినా ఏం కాదు గాని చెత్తా చెదారం రోడ్ల పొంటి వేరకపోతే ఎట్లుంటది చెప్పుర్రి. అందుకే కార్మికులు సమ్మె విరమించేదాకా చెత్త కుండీల కాడి చెత్తనంతా నేనే నా చేతులతో సాపు చేస్తా అని ఇట్లా చేస్తున్నాడట. సారు మరి ఒక్కనాడే చేసి ఆపకుండ్రి. ఎన్ని దినాలైతే వాళ్ళు కొలువుకు రారో అప్పటిదాకా కూడా అన్ని ఇండ్లు తిరిగి మీరే చెత్త సేకరించాలి అంటూరు విశాఖ డిప్యూటీ మేయర్ శ్రీధర్ గారి పనితనం చూసినోళ్ళు. గాలి మోటార్ ఫ్లైఓవర్ కింద ఇరికిందట. అగో గాలి మోటార్ అంటే గాలి పోయేదా దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఉన్నంత ఓర్పాటు ఉంటుందా. వంతెన కిందికి వచ్చి ఇరుకుడేంది ఏం తమ చేస్తున్నా అవే బాలన్నా అంటారనే వీడియోతో సహా తీసుకొని వచ్చిన. మరి ఏమైందో ఏమో గాలి మోటార్లని ఇట్లా గాలి చేస్తున్నాయి నడమ. సముద్రంలో సొరచాప లెక్క చాలా పెద్దగానే ఉన్నది కదా సడాక్ మొత్తం ఆక్రమించింది. ఇసోటి గాలి మోటార్లు 4-5 గిట్ల లస్కర్ పట్టణంలో దిగితే మట్టుకు ఎక్కడి ట్రాఫిక్ అక్కనే ఆగేటట్టున్నది. మరి పొరపాటున ల్యాండ్ అయిందా మల్లారెడ్డి అసోంటి మహానుభావులు రెస్టారెంటో కాలేజో పెట్టేందుకు మళ్ళీ కమాలు గట్టి గిట్లా తెచ్చిండ్రేమో అనుకునేరు. కాదు ఇది ఇక్కడ కూడా కాదు. అసలైతే ఇది ఖరాబ్ అయిందట. బొంబాయి నుంచి అస్సాంకు రిపేర్ చేపించేందుకు లారీల పార్సల్ పంపుతుంటే బీహార్ తూర్పు చంపారణ్లున్న ఫ్లైఓవర్ కింద మూతి మంచిగానే వెళ్ళింది కానీ తోక బురకపిట్ట లెక్క మీదికి ఉండుట్లనో ఏమో ఇరికినట్టు ఉన్నది. ఇట్లా ఇరికింది. ట్రాఫిక్ జామ్ అయితే పోలీసులు వచ్చి లారీ టైర్ల గాలి ముత్తమంతా తీసి గాలి మోటార్ను సాగదోలిండ్రట. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో ఇరుగమరగా తిరుగుతుంది. నైట్ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ కుత్కెల దాకా తాగిండట. నోటితోని చెప్పరా అని చెవులతోని ఈనరాని బూతులు తిడుతున్నాడట. ఆడోళ్ళను కూడా అనరాని మాటలు అంటున్నాడట. సొలువుకుంటా మీదికి పోతున్నాడట. మధ్యమత్తులో ఆ పోలీసు డ్యూటీ చేస్తుంటే పెద్ద పోలీసు సార్లు ఏం కమాయి చేస్తున్నట్టు అయినా ఆడోళ్ళ మీదకి అంతగానో నోరెందుకు పెంచిండో అరుచుకొని మనమన్న పంచాయతీ చెప్పొద్దాం పారి. ఒక రెస్పాన్స్ లేదా పబ్లిక్ చూసిండ్రా తలుగు తెంపుకున్న బర్రె లెక్కనే ఊగుకుంటా ఊపు మీద ఉరుకొస్తున్నాడు. ఆగబడుతున్నా ఆగుతలేడు. లోపటున్న మందు ఎట్టెట్లా నెత్తికెక్కుతుంటే అట్టట్లా ఎగురుతుండు. అగో మరి ఆయన్ను ఆగబడుతున్న ఇంకో టీషర్ట్ అన్న ఆపుతుంటే కూడా ఆగుతలేడు. ఈ ఊగులాట దొంగల మీద దోపిడీ చేసేటోళ్ళ మీద గుండెగాళ్ళు కూనీకోళ్ళ మీద చూపెడితే ఉత్తమ పోలీసుగా అవార్డులు ఇచ్చి రివార్డులు కూడా ముట్టజెప్పేటోళ్ళు కావచ్చు. కానీ వాళ్ళ మీదకి ఇంత కసి మీద పోయేంత కృషి పట్టుదల ఈ రక్షక భటుల వారికి లేనట్టున్నది. పోలీస్ స్టేషన్కు వచ్చేటోళ్లే బాధితులైరి. వాళ్ళ బాధలు అరుచుకొని కేసులు కట్టవలసింది పోయి కేసు కళ్ళు సీసాలు తాగిన కోతి లెక్క ఈ ఎగురుడేంది. అందున ఆడోళ్ల మీదకి అట్లా లాఠీ పట్టుకొని లడాయికి ఓవుడేంది. స్టేషన్ పరిసరాలను నడుస్తుంటేనే నడువస్తలేదు. ఇంకా ఈయన దొంగలని ఏం పట్టుకునే తట్టున్నాడు. ఆయనతో ఈ వీడియో పెద్ద పోలీస్ సార్ల దాకా పోతే అయ్యా కానిస్టేబుల్ నేను నైట్ డ్యూటీ చేయమంటే తాగిన అక్రాలు చేస్తున్నావా అని సస్పెండ్ చేసి పోలీసు బట్టాలు గుంజుకొని పోయి ఇంటికని సాగదోలిరట. అయినా ఇట్లా ఓవర్ చేసే పోలీసులను సస్పెండ్ కాదు సారు ఏకంగా డిస్మిస్ చేసి కొలువులకెళ్ళి తీసేయాలంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. ఏడనంటే
అనంతపురం జిల్లా సింగనమల పోలీస్ స్టేషన్లనట. రచ్చలేపి స్టేషన్ అంతా రొచ్చు చేసిన ఆయన పేరు షబ్బీరు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు 6 గ్యారెంటీల పథకం పెట్టుడేమో కానీ ఆధార్ సెంటర్ల కాడ ఖయ్యాలు పెట్టినట్టున్నది కదా. అగో ప్రభుత్వ ఉచిత పథకాలతో కూడా ఆధార్ సెంటర్ల కాడ జనం ఆగమవుతున్నారా అంటే చెప్పుడెందుకు మీరే చూడుర్రి. ఏం అప్డేట్లో ఏమో ఎవరి ఫోన్లలో వాళ్ళు చూసుకునేటట్టు చేసుకునేటట్టు ఏదైనా కొత్త అప్డేట్ వస్తే బాగుండు కానీ అట్లా చేస్తారా? చేయరు కదా. నిన్నయాల చలి ఎట్లా పెడుతున్నది. అయినా చలిని లెక్క చేయకుండా మంచిగా మప్లేలు కుల్లాలు పెట్టుకొని గరం కోట్లు వేసుకొని సూటాలు తొడుక్కొని వచ్చిర్రట. అగో ఇంట్లో కయ్యం పెట్టుకునేంత కష్టం ఏమొచ్చిందంటే మొదలు వచ్చిన వాళ్ళు సీరియల్ నంబర్లతో పేర్లు రాయించుకున్నారట. ఆధార్ సెంటర్లు కూడా అట్లనే పిలుస్తున్నారట. అగో అట్లా చేసుడే కొందరికి నచ్చనట్టున్నది. వెనుకొచ్చిన వాళ్ళు ఎగేసిర్రట. ఏమున్నది ఆధార్ సెంటర్ అంతా ఇట్లా ఆగం చందన అయింది. మంది కూడా మనిషికో తరీగా మాట్లాడుకోబట్టిండ్రు. అయినా ఎన్ని మాటల ఆధార్ అప్డేట్లు ఉంటాయి. మార్పులు చేసుడు మంచికే అనుకుందాం. నిన్నయాల సెల్ ఫోన్లు లేని ఎవరికి చెప్పుర్రి. సమస్తం సెల్ ఫోన్లలోనే నడవబట్టే. ఆ ఆధార్ అప్డేట్ కూడా ఆన్లైన్లో అయ్యేటట్టే చేస్తే ఎవరిళ్ళ వాళ్ళే మొబైల్ పట్టుకొని చేసుకుంటారు. ఇంతమంది టైం మిగులుడే కాకుండా ఎవల పనులు వాళ్ళు చూసుకుంటారు. గా ఇగురం చేస్తే బాగుండు అంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఒక 500 మంది అంగన్వాడీలు ఒక్కసారిగా పోలీసుల మీదకి ఎగబడితే ఎట్లుంటది. గేట్లను గట్టిగా నూకేసుకుంటూ వస్తుంటే చూడనీకే RRR సినిమాల రామ్ చరణ్ పోలీస్ స్టేషన్ సీన్ చూసినట్టే ఉంటది కదా. మరి ఎందుకు అంగన్వాడీలు అంతగానం కోపానికి వచ్చిర్రు? ముచ్చటేందో మొత్తం అరుచుకుందాం పారి తెలుసుకోవాలి అన్ని కూడా. ఆంధ్రప్రదేశ్లో మొత్తం అంగన్వాడీలంతా ఈడికే వచ్చినట్టే ఉన్నట్టు లేదు. వీళ్ళ ఒత్తుడు చూసిన రక్షక భటులు రంగంలకు దిగిర్రు. పగ్గాలు వేసి పోలీసులు ఆపుతున్న పసిపిల్లలకు బాలామృతము, బాలింతలకు పాలు కోడిగుడ్లు సప్లై చేసే మా బలం ముంగట మీ డిపార్ట్మెంట్ బలమెంత అన్నట్టు తాడును దోసుకొని గేట్లు నూక్కొని ఇట్లా ఎగబడ్డరు. పోలీసులేమో తక్కువ ఉండ్రు, అంగన్వాడీలేమో ఎక్కువరు. ఎంతమందినంటే ఆపుతారు. ఆడికైనా రక్షక భటులు తాకత్తుకు మించి తాన్లాడిండ్రు కానీ బలాబలాల పోటీల పోలీసులు అపజయమే పొందిరు. అయ్యా ఇచ్చే జీతాలు చాలతలేవు, మాకు జీతాలు పెంచురని 17 దినాలకించి సమ్మె చేస్తుంటే మీ చెవు మీద పేను వారినట్టు కాదు కదా, ఇంటికే కదిలినట్టు కూడా లేదు. ముఖ్యమంత్రి కాన్ నుంచి ఏ మంత్రి ఎమ్మెల్యే దాకా ఎవ్వరు కూడా సప్పుడు చేస్తలేరు. మా అంగన్వాడీలంటే అంత లాపర్వన అని ఇట్లా లడాయి చేస్తుర్రు. మంత్రులారా మీరు ఇట్లయితే ఈనరు అని వాళ్ళ ఇళ్ళనే చుట్టుముట్టి సుడిపెట్టిండ్రు. ఇక వాళ్ళని ఆపలేక మహిళా కానిస్టేబుల్ సొమ్మసిల్లి ఇట్లా పడిపోయింది. వాళ్ళకు కూడా జాలేతట్టు జీతాలు పెంచితే బుడపోరగాళ్లకు బుద్ధి చెప్పుకుంటా అంగన్వాడీలను ఆదర్శంగా చేస్తారు కదా అంటారు ఈ పంచాయతీ చూసినోళ్ళు. ఏజ్ మీద పడుతున్నా కొద్దీ ఇప్పటికీ ఎంగు ఈర లెక్క కనబడుతున్నట్టుండే నవ మన్మధుడు తెలుగు సినిమేషకాడు అక్కినేని నాగార్జున ఇంటామే అమలను ఎంటేసుకొని పోయి తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ను కలిసిండట. పూల గుత్తి కూడా చేతిలో పెట్టి పలకరించిండట. మరి సామాన్య జనానికి అందుబాటులో ఉండే సీఎం సారు సెలబ్రిటీకి అన్న టైంకే అపాయింట్మెంట్ ఇచ్చిండా, ఏమైనా వెయిటింగ్ చేయించిండా? చూద్దాం పారి. తొట్టెల లెక్క ఉన్న పెద్ద కట్టెల పెట్టెనే కలెగూర గంపోలే చేసుకొని కలర్ పువ్వులు పెట్టుకొని తెచ్చి ఇచ్చినట్టు లేదు. పువ్వుల కంటే చెక్కపెట్టె చేయించేదానికే ఖర్చు ఎక్కువైనట్టున్నది. ఆ పువ్వుల గుత్తిని చేతిలో పెట్టంగానే ముఖ్యమంత్రి సార్ కూడా ముసిముసిగా నవ్వుకుంటా తీసుకుండు. సోగ్గాడే చిన్నినాయన అమల మేడం కూడా చిరునవ్వులు చిందించుకుంటా ఫోటోలకు పోజు పెట్టిర్రు. 64 ఏండ్లున్న నేను 27 ఏండ్లున్న ఆశికా రంగనాథ్ అనే ఎంగు హీరోయిన్తో ఆడిపాడిన సామిరంగ సినిమా సంక్రాంతికి వస్తుంది. టిక్కెట్లు కూడా ఇంటికి పంపిస్తా, మీరు ఇంటి లాదులతోనే టాకీస్కి పోయి చూసి రానని కూడా చెప్పి రావచ్చు. కానీ సగం ఈడు దాటితేనే నెత్తేటికలు తెల్లబడి ముసలి ముడతలు వస్తాయి. అటువంటిది 2 కొడుకులకు 30 దాటినా ఈయనను చూస్తే మాత్రం 60 దాటినాక కూడా ఇంకా 25-30 ఏళ్ళ పిలగానే లెక్కనే కవర్ చేస్తున్నాడంటే తారీఫు చేయవలసిందే అంటారు నాగార్జున గ్లామర్ మెయింటెనెన్స్ చూసిన వాళ్ళు. ఇక ఇవి వెళ్ళని తెచ్చిన ముచ్చట ఎట్లనే బాగున్నాయిగా. మళ్ళీ మంచి ముచ్చట్లు తెస్తూనే ఉంటాయి. ఇక సోషల్ మీడియాలో మనం ముచ్చట ఎట్లా ధూమ్ చక్కర్ చేస్తున్నాయి. ఇట్లనే మంచి అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. మీరు మాత్రం చూస్తూనే ఉండాలి. మన S6ను ఉంటా మరి. సెలవు. శనార్థి దండం.